రాఘవ, మాధవ, నా మాట వినండిరా. జరిగింది చాలు. నా రాత ఇలా ఉంది, దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. వదిలేయండి. ఎలా అక్క వదిలేయమంటావు? వాళ్ళని వదిలే సమస్య లేదు. అవునక్క, ఈరోజు వాళ్ళని ఏదైనా చెయ్యాల్సిందే. రే ఆగండ్రా. నన్ను కాదు అని మీరిద్దరు వెళ్లారంటే నా మీదొట్టే. ఏంటక్క నువ్వు? వద్దురా, అసలే మన టైం బాలేదు. ఇప్పుడు మీరేదైనా చేసి జైలు పాలవుతే ఇల్లు ఏమైపోవాలి, మేమేమైపోవాలి? నా మాట వినండిరా. నిజంగానే బిడ్డ లేడు. ఆ రోజు గొడవలు కడుపులోనే నా బిడ్డ చచ్చిపోయాడ్రా. మేనమామనయ్యాను. పుట్టిన బిడ్డకి అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఎన్నో కలలు కన్నానక్క. కానీ ఈరోజు బిడ్డే లేదని చెప్పావు. ఇది కల అయితే బాగుండనిపిస్తుంది. నువ్వు చెప్పిన మాట అబద్ధమైతే బాగుండనిపిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అన్ని కష్టాలు పడ్డప్పుడు కూడా ఇంత బాధ అనుభవించలేదక్క. కానీ ఈరోజు తెలియకుండానే గుండె పిండేసినట్లు అయిపోతుంది. మాధవ్ వాళ్ళ అక్కకి జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నాడు. మాధవా, ఇలా జరిగి ఉండకూడదు, కానీ జరిగింది. వదిన ఈ బాధ నుంచి బయటపడాలంటే మనందరం సంతోషంగా కనిపించాలి. మీరు బాధపడుతూ వదిని బాధ పెట్టడం ఏమీ బాగోలేదు. మంచితనానికి మారుపేరు మా వదిన, నిజాయితీకి నిదర్శనం మా వదిన. నిస్వార్థంతో
ఇంకొకరి మంచి సంతోషం గురించి ఆలోచించే దేవత మా వదిన. చూస్తూ ఉండు మాధవ, ఒక బిడ్డని దూరం చేసిన ఆ దేవుడే మరొక బిడ్డని దగ్గర చేస్తాడు. ధైర్యంగా ఉండు. మీరిద్దరూ బాధపడి వదిన్ని బాధ పెట్టకండి. అర్థం చేసుకో. భూమి, 3 నెలల తర్వాత మనం విడాకులు తీసుకుంటున్నాంగా. తర్వాత మనం కలుసుకోలేంగా. ఎందుకలా అడుగుతున్నావు మాధవ్? అంటే నీ ఒళ్ళో పడుకోవాలనుంది. ఆ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదుగా.